బ్యాక్గ్రౌండ్. వాళ్ళు 2 సంవత్సరాలు కోచింగ్లో ఉంచేసాను. 2 సంవత్సరాలు ఉంచిన తర్వాత ఇప్పుడు మాత్రం ఎగ్జామ్స్ పెడితే 90 అబౌవ్ ఇలాగే వస్తాను. బాగా సారు మేడం గారు బాగా చెప్తారండి. ఇప్పుడే కదా, ఇప్పుడు కూడా ఆయన గైడెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన గైడెన్స్ వల్ల మా పిల్లలు కూడా జాయిన్ చేయవలసి వచ్చింది. అలాగే 2 పిల్లలు కూడా జాయిన్ చేశాను. మళ్ళీ వాళ్ళకి బాగుంది, కోచింగ్ బాగుందని ఉద్దేశంతో జాయిన్ చేశాను. సాయి శంకర్ అక్కడ చదివేటప్పుడు కొంచెం ఇక్కడ జాయిన్ చేసిన కొత్తలో కొంచెం కంఠస్థ పెట్టడం అనేసి మాకు ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాక అర్థమైంది. సార్తో మాట్లాడాం. మేము పిల్లల్ని ఎలా కేర్ చేసుకోవాలో అలా ఇంటి దగ్గర కేర్ తీసుకుంటున్నాము. అబ్బాయి ఇక్కడ రాకముందు కొంచెం అబ్బాయి కొంచెం జలగా ఉండేవాడు. ఇక్కడికి వచ్చాక సార్ అయ్యాడు. తర్వాత ఇంగ్లీష్ కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. కాల్ గారు మేడం గారు ఇక్కడ కోఆపరేట్ చేశారండి. నాకైతే ఇన్స్టిట్యూట్ చాలా బాగా నచ్చింది. మా చిన్న అబ్బాయిని కూడా నెక్స్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. నాకు తెలిసినంత వరకు ఎవరికైనా సరే నేను ఇక్కడ జాయిన్ చేయమని చెప్తానండి. మేము గత 3 years నుంచి ఇన్స్టిట్యూట్ వచ్చి మేము అడుగుతున్నాం ప్రతిసారి, కానీ మాకు వాడు ఓన్లీ ఇంగ్లీష్ బాగా చెప్పాలా, ఇంగ్లీష్ రాదు, అబ్బాయికి ఏమి ఇంగ్లీష్ రాదని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మా పాప 9th క్లాస్ చదువుతుంది, టాప్గా చదువుతుంది, పబ్లిక్ స్కూల్ ఫస్ట్ విమానం చదువుతుంది. వాడు లెక్కలు చేసేసరికి డాడీ అన్ని తప్పులే చేసేస్తాడు, ఏది కరెక్ట్ కాదు అనేసి పాప అనేసరికి అమ్మ మేము మేషాలు పట్టుకెళ్ళి చూపించు, నాకు తెలియదు, నాకు తెల్లగా చదువుకోలేదు అని అంటే పట్టుకెళ్ళి చూపించింది. మేషాలు చూపించిన తర్వాత అన్నీ బాగానే పెట్టుకున్నాయేమో, అంతా కరెక్టే అనేసి మేషాలు చెప్పారట. చెప్తే పాప మరి ఏవండి ఈ పద్ధతి మాకు ఎందుకు చెప్పలేదు, మరి ఈ పద్ధతి నాకు తెలియదు కదా, నాకు ఈ పద్ధతి చెప్పండి అని అనేసి పాప అడిగిందట. అయితే ఇంగ్లీష్ కొంచెం బాగానే చదువుతాడు, లెక్కలైతే బాగానే చేస్తాడండి. ఇప్పుడు మదర్ని మా అమ్మాయి ఫస్ట్లో మ్యాథ్స్ ఇంగ్లీష్ చాలా డల్గా ఉండేది, కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఇక్కడికి వచ్చాక తను చాలా చదువుతుంది. ఏవైనా మా అబ్బాయి అయితే చాలా డల్. తన బాడీ లాంగ్వేజ్లో కూడా ఇక్కడికి వచ్చాక చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. ఫస్ట్ ఇయర్ కూడా జాయిన్ చేసి ఉంటే బాగున్నా అనిపించింది. ఇంగ్లీష్ కూడా కొంచెం ఇక్కడికి వచ్చాక తనలో బాడీ లాంగ్వేజే కాదు, స్టడీ పరంగా కూడా చాలా బాగుంది. ఈ ఇన్స్టిట్యూట్ అయితే నాకు చాలా నచ్చింది. నేను లైబ్రరీని గైడ్ చేయలేకపోయినాను. ఆలోచించి బాల్ మేసతో పూర్తి నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మా అబ్బాయి ఫస్ట్ అయితే బాగా డల్ అండి, మ్యాథ్స్ అయితే అస్సలు చేయలేడు. కానీ సార్ తీసుకొచ్చి చూసిన తర్వాత సార్ అన్నారు కొంచెం ఏదో చేద్దామనండి, పర్వాలేదు, ఇంప్రూవ్ చేద్దామని అన్నారు. అలాగైతే ఇప్పుడైతే బాబు అయితే బాగా ఇంప్రూవ్ అయ్యాడండి. అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సరే చదవగలడు, బాగా ఏదైనా సాధించగలడు అనే నమ్మకం అయితే మాకైతే వచ్చిందండి. నాకు ఈ ఇన్స్టిట్యూషన్ అయితే ఒక 4 years నుంచి నాకు తెలుసు. వాళ్ళు ఈ వయసులో ఇంత ఎక్కువ సబ్జెక్ట్ చదువుతున్నారు, ఇంత బాగా చదువుతున్నారు అని చెప్పి మా పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ చేస్తే వాళ్ళు కూడా ఇలాగే తయారవుతారని సార్ని అడిగేదాన్ని రోజు. సార్ ఎన్ని ఇయర్స్ ఉంటే ఇలా తయారవుతారు అని. నిజంగా చెప్పాలంటే మా అమ్మాయి రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఇంకా భయం లేదు, ఎక్కడైనా చదువుతుంది. అంత బాగా అభివృద్ధి చేశారండి ఇక్కడ అమ్మాయిని. మా అబ్బాయి కూడా బాగానే, అంటే ఫస్ట్ మా అబ్బాయి ఏం చదివేవాడు కాదు, పర్లేదు. ఇప్పుడైతే చదువు పరంగా పర్లేదు. అల్లరి చాలా ఎక్కువ చేసేవాడు, ఇప్పుడు అల్లరి కూడా తగ్గిందండి. ఇక్కడైతే ఇప్పుడు మా పిల్లలు చిన్న వయసు పిల్లలు అయితే బాగుంది అనిపిస్తుందండి. ఎందుకంటే యూకేజీ ఎల్కేజీ పిల్లలు ఎంత ఇంప్రూవ్మెంట్ అయిపోతున్నారంటే ఒక 4 years వెనకుంటే బాగుండు మా పిల్లలు అనిపిస్తుంది నాకైతే. నమస్తే, నా పేరు లక్ష్మణరావు, నా శ్రీకాకుళం అండి, కొత్త వలసలో ఉంటాం. అంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ చేద్దామని అనుకున్నాం. ఎక్కడ జాయిన్ చేద్దామా అనే టైంలో మాకు కొత్త వలసలో ఒక 2-3 చెప్పారు, అక్కడైతే చాలా బాగుంటుంది అనేసి. అండి మా బాబుకి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమీ వచ్చేది కాదు, ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. మ్యాథ్స్ గట్ట కొద్దిగా చేస్తారు. అలాగే నా పేరు ఎస్ లక్ష్మణరావు, నాది అనంతగిరి మండలం, విశాఖ, అల్లూరు సీతారామరాజు జిల్లా. యాక్చువల్గా అయితే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, అనంతగిరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. తర్వాత నాతో పాటు మా కొలీగ్ ఒకరు పనిచేసేవారు. అతనికి ఆ బాబు ఇక్కడ నవోదయలోనే కోచింగ్ తీసుకొని ఇప్పుడు నవోదయలోనే ఆల్రెడీ కోచింగ్లోనే ర్యాంక్ వచ్చి ఇప్పుడు విశాఖపట్నంలోనే అక్కడ చేరారు. ఆ అబ్బాయి చెప్పడం వల్ల నాకు ఆ విధంగా తెలిసింది. తెలిసిన తర్వాత నేను ఒకసారి ఎక్కడ అనేసి అడిగిన తర్వాత పలానా దగ్గర అని చెప్పి
ఆ పాప ఇంప్రూవ్మెంట్ అయ్యింది అనేది నాకు సాటిస్ఫైగా ఉన్నాను. ఎందుకంటే ముందు అయితే అసలు ఏమి స్టడీ లేదు, ఇంగ్లీష్ లేదు, మ్యాథమెటిక్స్ లేదు. అలాగనేసి ఇప్పుడు ఏది ఇచ్చినా మేము మొన్న సెలవుల్లో ఒక 2 రోజులు సెలవు వచ్చిందనేసి నేను తీసుకెళ్ళాను. అప్పుడు నేను చిన్న డౌట్ వచ్చి ఒక లెసన్ ఇచ్చేసి అమ్మ ఇది ఏంటి చెప్పు అనేసి అంటే వెంటనే చెప్పగలిగింది. అప్పుడు ముందు అనేసి అంటే డాడీ తర్వాత చూస్తాను అనేసి బుక్ పక్క పెడిసి ఎటు పడితే అటు వెళ్ళిపోయేది. నేను కూడా భగవంతుడి దయ వల్ల ఒకవేళ ఇయర్ తక్కువైనా సరే ఇక్కడే ఉంచి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత బాగా ఈ రానున్న రోజుల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్టు వస్తే చాలండి అనకూడదు. కానీ మనకి సబ్జెక్ట్ ఉన్నది అనుకోండి ఎక్కడైనా బతకొచ్చు, అదే సబ్జెక్ట్ లేదనుకోండి ఏమీ చేయలేని పొజిషన్లో ఉంటాం. ఇప్పుడు మా జనరేషన్లో ముందు జనరేషన్లో మాకు ఎలాగో ఉద్యోగాలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఉన్న తరాలకి ఎంత సబ్జెక్ట్ ఉంటే అంత మంచిదండి. అంటే చెప్పే పొజిషన్ పిల్లలకి రాగలిగితే వాళ్ళకి ఇచ్చిన మంచి వరం అండి. పాపకు ఒక ఎగ్జామ్ పెడుతున్నప్పుడు రాయాలంటే చాలా ఇబ్బంది పడేది. ఎందుకు రాయాలన్నా ఒక ఎగ్జామ్ పేపర్ చూసినా వద్దు డాడీ ఇది అది అనేవారు. ఇప్పుడు అలాంటి టైంలో కూడా ఇప్పుడు ఎగ్జామ్ పెడితే డాడీ ఇది నేను చేయగలుగుతాను అనేసి చెప్పే ఈ స్థాయికి వచ్చిందనమాట. నేను